రాష్ట్ర వ్యాప్తంగా హాట్ నియోజకవర్గాల్లో మెయిన్గా నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది పిఠాపురమే. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈసారి పోటీ చేస్తుండడం 2019లో అయినా 2 స్థానాల్లో పోటీ చేశారు, 2 స్థానాల్లో ఓటమి పాలయ్యారు. అయితే వైసీపీ నేతల నుంచి ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కనీసం ఒక స్థానంలో కూడా గెలవలేకపోయామంటూ ఆయన చాలామంది వైసీపీ నేతలు ఎద్దేవా కూడా చేశారు. కానీ ఈసారి ఒకటే స్థానం నుంచి పిఠాపురం నుంచి ఆయన పోటీ చేశారు. దానికి తోడు గతంలో వీళ్ళిద్దరూ కలిసి పనిచేసినటువంటి ప్రజారాజ్యం పార్టీలో ఎవరైతే వంగా గీత పవన్ కళ్యాణ్ ఉన్నారో ఈరోజు వీళ్ళిద్దరూ ఇక్కడ వైసీపీలో ఈ ఎలక్షన్స్లో ప్రత్యర్థులుగా నిలబడుతున్నారు. సో ఇలాంటి కొన్ని సమీకరణాల వల్ల ఈసారి పిఠాపురం నియోజకవర్గం మాత్రం చాలా హాట్ టాపిక్ అయింది. మరొక వైపు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ మంది ఆ పిఠాపురం నియోజకవర్గంలో ఉండడం, అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీలోంచి వంగా గీత ఫస్ట్ టైం అక్కడ పోటీ చేయడం, ఈసారి అప్పుడు కలిసి ఒకటే పార్టీలో ఉన్న వ్యక్తులు ఈరోజు ప్రత్యర్థులుగా బరిలోకి దిగడం, దానితో పవన్ కళ్యాణ్ ఈ ఎలక్షన్స్ను చాలా సీరియస్గా తీసుకోవడం. ఎందుకంటే ఆయన ఎదుర్కొన్నటువంటి విమర్శలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన చాలా సీరియస్గా తీసుకోవడం, అనేక మీటింగ్లో వైసీపీ నేతలకు సవాల్ విసరడం, ఈసారి డైరెక్ట్గా సీఎం జగన్కే ఆయన సవాల్ కూడా విసిరారు. అదపాతాలకు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేననే కాదు అంటూ ఆయన సవాల్ చేయడం, ఇలా అనేక పరిణామాల నేపథ్యంలో ఈసారి పిఠాపురం నియోజకవర్గం చాలా హాట్గా నిలిచింది. మరి అందరి దృష్టి కూడా ప్రత్యేకించి కుప్పం పులివెందుల కంటే ఎక్కువ మంది పిఠాపురం మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. పిఠాపురంలో ఈసారి రిజల్ట్ ఎలా ఉండబోతుంది, మరి పవన్ కళ్యాణ్కి ఎంత మెజార్టీ వస్తుంది, అసలు గెలుస్తాడా గెలవడా అంటూ చాలా చర్చలు జరిగాయి. మరొక వైపు మొన్నటి వరకు మంత్రిగా ఉన్నటువంటి రోజా కూడా నిన్ను కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని చెప్పి ఆమె చెప్పడం, ఇలా రకరకాల మాటలు ఆయన ఎదుర్కొన్నారు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈ ఎలక్షన్స్ను చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఎలాగైనా సరే వైసీపీని గద్దె దించాలి, అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాన్ని చీలనివ్వనని చెప్పి ఆయన చేసిన శపథం ఈరోజు ఆయన నిలబెట్టుకున్నారు. దాదాపు పొత్తులో భాగంగా కూటమిలో భాగంగా 21 నియోజకవర్గాల్లో పిఠాపురం 21 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తే దాదాపు 20 నియోజకవర్గాల్లో గెలుపొందే దిశగా పయనిస్తున్నారు. ఒక నియోజకవర్గం మాత్రం ఇంకా ఫలితం తేలాల్సి ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఈసారి ఖచ్చితంగా గేమ్ చేంజర్గా మారారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఓవరాల్గా ఏంటి పరిస్థితి ఒకసారి చూద్దాం. పిఠాపురంలో వార్ వన్ సైడ్. పిఠాపురంలో అనుకున్నదే నిజమవుతోంది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ సాధించేలా కనిపిస్తున్నారు. ఇక్కడ వైసీపీ తరపున వంగా గీత పోటీ పడుతున్నారు. ఆరా మస్తాన్ చేసిన సర్వేలో పిఠాపురంలో పవన్ విజయం దక్కించుకుంటున్నట్టు చెప్పారు. అంతేకాదు ఆయనకు ఇక్కడ 40 నుంచి 50 వేల ఓట్ల మెజారిటీ వస్తుందని తెలిపారు. కాపుల ఓట్లు గుడ్డుగుత్తగా ఆయనే పడ్డాయని చెప్పారు. ఈ సర్వే వెల్లడించింది. ఇక్కడ 1కి 2 సార్లు సర్వే చేసినట్టు కూడా ఆరా మస్తాన్ వివరించారు. ఇక కేకే సర్వే వెల్లడించిన వివరాలు జనసేన నాయకులు కార్యకర్తల్లో మరింత జోష్ను నింపాయి. ఇక్కడ పోలింగ్ అంతా ఏకపక్షంగా జరిగిందని ఈ సర్వే వివరించింది. కానీ విని ఎరుగని రీతిలో ఇక్కడ పవన్ కళ్యాణ్ విజయం దక్కించుకుంటున్నట్లు ఈ సర్వే పేర్కొంది. అయితే మెజారిటీ విషయంలో పక్కాగా వివరాలను వెల్లడించకపోయినా 1,00,000 మెజారిటీ దాటి వస్తుందని చెప్పడం గమనార్హం. ఈ 2 సర్వేలు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ తిరుగులేని ఆధిక్యం కనబరుస్తున్నారు. 2019లో ఆయన భీమవరం గాజువాక నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓటమి చెందారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న పవన్ ఈసారి పక్కా ప్రణాళికతో పిఠాపురం నుంచి పోటీ చేశారు. ఆయన్ని ఓడించాలని వైసీపీ సర్వశక్తులు పెట్టి పోరాడింది. అయితే వారి ప్రయత్నాలకు పవన్ గండి కొట్టి దూసుకుపోతున్నారు.
ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు అదే ఉమ్మడి జిల్లాకు సంబంధించినంత వరకు ఎవరెవరు ముందంజలో ఉన్నారనే విషయం ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే కావలి నియోజకవర్గానికి సంబంధించి కావ్య కృష్ణారెడ్డి ముందంజలో ఉన్నారు. అలానే వైసీపీకి సంబంధించినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ తరపున పోటీ చేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు ముందంజలో ఉన్నారు. గూడూరు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ముందంజలో పాసం సునీల్ కుమార్ గారు ఉన్నారు టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తూ. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముందంజలోను, కాకాని గోవర్ధన్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.